దివ్యల మాధురి భర్త అమెరికా నుంచి టీవీ 9తో లైవ్లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అది వింటే నిజంగా మనకు పిచ్చెక్కిపోతాయి. ఒకసారి వినిపిస్తాను చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఫైనాన్స్ ప్రాబ్లం నాకు వస్తుందండి. నాన్నగారు పెద్ద లీడింగ్ లాయరు. అది కాక నేను నెలకి 10 lakhs శాలరీ, నాకే హ్యాబిట్స్ లేవు. శాలరీ మొత్తం తనకే పంపిస్తాను. ఇంకా మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి, ఫైనాన్స్ కి అవ్వడానికి. ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్, అంత చక్కగా డాన్స్ చేస్తే దాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు. ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు, చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబులకు ఎప్పుడు చూసుకునేది. అమ్మతో అమ్మలు అడితే మా మాధురి సో ఎవరు ఎలిజిబుల్ పట్టించుకొని, నేనే రాముని కాదు, ఎవరు చెప్తే నేను ఫీల్ అయితే వదిలేయడానికి. చెప్పులు దేవులా కొడతారు మీరు రంకేశాలకి, మళ్ళీ దేవుడి పేర్లు చెప్తే. నన్ను అడిగితే కనుక నువ్వు అమెరికాలో ఉండు, అక్కడే బాగున్నావు. నువ్వు అమెరికాలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నీకేమైనా బుర్ర ఏమైనా పని చేస్తున్నా, బుర్ర ఏమైనా పోయిందా? ఒక పక్క ప్రెస్ మీట్లో మాధురి ఒప్పుకుంది, ఒక పక్క దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూలకి ఇస్తూ అవును మా ఇద్దరి మధ్యన అన్నీ అయిపోయి శారీరకంగా కూడా కలిసామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఒక పక్క ఉంటే తప్పు అని చెప్పి తప్పు ఏంటని చెప్పేసి ఒక పక్క మీ భార్య మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు వచ్చి నేను రాముని కాదు, ఎవరేం చెప్పినా వినేటాడికి అని చెప్పేసి దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతావా? మీరు అంకేశాలు ఏమన్నా ఉంటే మీ కుటుంబంలో చూసుకోండి, మీ కొంపలో చూసుకోండి. నాకు తెలిసి నువ్వే దగ్గరుండి పంపించినట్టు అనుమానం కలుగుతుంది నాకు. అనకూడదామంటే పాపం కూడాను. అంత నీ సిగ్గుకి ఎలా మాట్లాడాలనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లా. నిన్ను మంచోడు అనుకోవాలో పిచ్చోడు అనుకోవాలో మాకు అర్థం కావట్లా. పైగా ఇక్కడ మళ్ళీ దేవుడి పేర్లు తీసుకురావడాలో పిచ్చ. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న కోపాలు వస్తాయి మీ పైన. నిన్నటిదాకా కూడా ఆయన భర్త అంట, ఆవిడ భర్త అంట, పోలేరు బాబు మంచోడు, ఇప్పుడు దాకా ఇంకా మీడియా ముందుకు రాలేదని చెప్పేసి అనుకున్నాం. నువ్వు ఎంత పనికిమాలోడు అని చెప్పేసి మేము అనుకోరా. నన్ను అడిగితే కనుక నీ అంత పనికిమాల సొంతం దేవుడు ఉండవు ప్రపంచంలో. నిజంగా చెప్తున్నా, నీ అంత పనికిమాలన సొంట ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఓపెన్ స్టేట్మెంట్లు ఓపెన్గా చెప్తున్నారు. మరి కళ్ళు ఎట్టుకొని చూస్తున్నావా, లేదంటే కంట్లో ఏమైనా దువ్వాడదానో పెట్టుకున్నా మాకు అర్థం కావట్లా. అంత బహిరంగంగా చెప్తున్నా సరే మీ భార్య పని మీకు నమ్మకం ఉండొచ్చు, మేము కాదన్నట్లా. మధ్యలో దేవుడి పేరు ఎందుకంటున్నా, దేవుడి పేర్లు ఎందుకంటున్నా? మధ్యలోని దేవుడి పేర్లు తీసుకురామని చెప్పింది ఎవడో మీకు అంటున్నా. బుర్ర ఏం పని చేయట్లేదు ఏంటి అంటే మీ కుటుంబంలో ఉన్న రంకేవారాలకు మళ్ళీ దేవుడి పేర్లు చెప్పాలా? బాబు నువ్వు అమెరికాలో నుండి ఇక్కడికి రామకి, ఇక్కడికి వస్తే మేము ఆ ఘోరాలు చూడలేం. అవసరమైతే దువ్వాడ శ్రీనివాస్ని మాధురి గారిని ఒక ఇంట్లో పెట్టేసి నువ్వు ఎక్కడొక్కడ అద్దెకి తీసుకుని అద్దె గొప్పలోనే ఉంటావు నువ్వు అని మాటలు చూస్తున్నా మాకు అదే అర్థమైంది. మనిషి మంచోడివే, మీ భార్య పని నీకు ఆ నమ్మకం ఉండొచ్చు, తప్పులేదు, మేము కాదన్నట్లా. మధ్యలో దేవుడి పేర్లు తీసుకురా మాకు అంటున్నావు. నువ్వు రాముడు సీత ఇలాంటి పేర్లు తీసుకొస్తే చెప్పులు తెగుపిల్లా కొడతారు ఎక్కడున్నా కానీ. ఇంకే పేర్లు దొరకలేదు నీకు పోల్చుకోవడానికి. నువ్వు అంతకన్నా గొప్పవాడని చెప్పి చెప్పేసుకుంటాను అనమాట. రాముడు కన్నా గొప్పవాడని చెప్తున్నాడు ఇక్కడ. సిగ్గిపడా. ఓ పక్క మీ నాన్నగారేమో పేరు మోసిన లాయర్ అంటావో, నువ్వేమో అమెరికాలో నెలకు 15 లక్షల రూపాయలు సంపాదించండి, ఏం సుఖం? 15 కాదు 10 లక్షలు సంపాదించిన ఏం సుఖం? నీ బతుక్కి ఏమైనా సుఖం ఉందా? ఇంత నిసిగ్గుగా ఎలా మాట్లాడాలనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లా. వదిలేమని ఏం చెప్పట్లా, ఎవరు నువ్వు వదిలేని చెప్పట్లా, నువ్వు మద్దతు ఇవ్వడంలో తప్పని చెప్పేసి మేము అనట్లా. దేవుడి పేర్లు తీసుకురా మాకు అంటున్నాం. చూడు ఒకసారి ఏం జరిగింది ఏంటి, ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ ఏంటి, తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఏంటి. వాళ్ళిద్దరూ ఓపెన్గా ఒప్పుకున్నా సరే నువ్వు వచ్చి నేను నమ్మనంటే నిన్నెవడు నమ్మన్నాడు? నిన్నెవడు నమ్మని చెప్పేసి అనలేదు కదా. మీ భార్య మీ ఇష్టం, నీకు తెలిసే జరిగిందని చెప్పేసి మాకు ఇవాళ అర్థమైంది. నీకు ఇప్పుడు దాకా మాకు ఏమర్థమైందంటే నీకు తెలియకుండా జరిగింది ఇవన్నీ కూడా. నీకు తెలియదేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. మాకేం తెలుసు నీకు తెలిసే జరిగిందని చెప్పేసి అని. తన రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వే పంపించావని చెప్పేసి మాకేం తెలుసు, మాకు తెలియదు కదా. అయినా కందకలేని తర్వాత కత్తిపట్టుకు ఎందుకని చెప్పేసి అని మీ గురించి మాట్లాడుకోవడం టైం పక్క. నిజంగా చెప్తున్నా, మీ గురించి మాట్లాడుకోవడం టైం పక్క. ఇంకెప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి పిచ్చ మాటలు మాట్లాడమాక. నాకు నువ్వు తెలియదు నువ్వు మాట్లాడినట్టు. మా సాయన్న ఒక వీడియో చేసాడు, మా జర్నలిస్ట్ సాయన్న చేసేసి మీకు ఫేవర్గా బ్రహ్మాండంగా మాట్లాడాడు, నేను తప్పనట్లా. అయితే ఎవరైనా సరే ఈ హిందూ ధర్మం గురించి కానీ రాముడి గురించి కానీ వీళ్ళ పైన ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే పెద్ద పోరాటం చేస్తాడు వాళ్ళపైన. మీరు మనుషులా దున్నపోతలు అని చెప్పేసి. అయితే మీ విషయంలో మాత్రం చాలా సాఫ్ట్గా చాలా కూల్గా రియాక్ట్ అయ్యాడు అనమాట.
ఆ రాముడి గురించి చేసిన వ్యాఖ్యలు అది ఒక్కటి పక్కన పెడితే ఆయన చాలా చక్కగా స్పందించాడని చెప్పేసి మాట్లాడతారు. నీకేమైనా తలాతోకైనా పని చేస్తుందో మా సాయాన్ని కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వేం మద్దతు ఇవ్వద్దండి, ఖండించండి, కనీసం దేవుడి పేర్లు తీసుకురావద్దని చెప్పండి ఇలాంటి విషయాల్లోకి. అంటే నువ్వు అమెరికాలో ఉండి నెలకు 15 లక్షల రూపాయలు సంపాదించేస్తే నువ్వు రాముడి కన్నా గొప్పడు అని చెప్పి చెప్పుకోవాలా? నీది పెద్ద విశాలవంతమైన హృదయమా? తలాతోకాలని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? ఆంధ్రప్రదేశ్ మొత్తం కోడేకొస్తుందా? ఆ కోడే కూడి కాదే, స్వయంగా మీ భార్య ఒప్పుకుంది, దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకున్నాడు, వాళ్ళిద్దరే ఒప్పుకున్నారు. మేము తిరిగేము, చేసేము, చెందాము అని చెప్పేస్తాను డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ వాళ్ళ మీడియా ముఖంగా. వాళ్ళు ఇంకెవడో చెప్పేదే ఉంది? ఎవడు చెప్తారు నీకు? ఎవడు చెప్పాల్సిన అవసరమే లేదు కదా, వాళ్ళే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు కదా, నిస్సిగ్గుగా చెప్పేస్తున్నారు కదా. మొన్నైతే మీ భార్య అయితే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది, నేను దువ్వాడ శ్రీనివాస్తోనే ఉంటాను, అవసరమైతే పెళ్లి చేసుకుంటాను, అవసరమైతే ఇంటి పైన స్టే వేసేసుకుంటానని చెప్పేస్తాను. అరే నాకు తెలిసి నువ్వు చేతకానోడివి. ఇది ఫైనల్. ఇది నేను చేతకానోడిగా పరిగణించి ఆ పెచ్చోడు అలాగే వాగుతాయి అని చెప్పేసి నువ్వు వదిలేయాలంతే. నీ మాటలు వింటా ఉంటే నువ్వు చేతకానోడు అని చెప్పేసి నేను అనిపిస్తున్నాను. లేదంటే అత్యంత మంచోడుగానే ఉండాలా. ఒకవేళ నువ్వు అత్యంత మంచోడివి, అందరికన్నా మంచోడు అయితే కనుక దేవుడి పేర్లు తీసుకురావు. నువ్వు దేవుడి పేర్లు తీసుకొచ్చి వంకలు పెట్టి మాట్లాడుతున్నావు అంటే నిజంగా నువ్వు చేతకానోడివే. సిగ్గుపడే ఇంక దేవుడి పేర్లు గట్టా దేవుడి పేర్లు తీసుకొచ్చి నేను గొప్పవాడిని, నేను నమ్మను, నేను ఎవడో నమ్మను, అట్లా మీ ఆవుని తీసుకెళ్ళి కలిసి గుళ్ళో ఎక్కడైనా ఏదన్నా దేవుడి మొన్న ఎక్కడైనా కూర్చోబెట్టి పూజ చేసుకో, మాకు అభ్యంతరం లేదు. మీ భార్య మీ ఇష్టం, నువ్వు ఇంట్లో ఎన్నన్నా పడు, మీ పెంటంతా మాకెందుకు వచ్చింది? కాకపోతే అటుపక్క ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీ కాబట్టి, ప్రజాప్రతినిధి కాబట్టి, పెద్దల సభ సభ్యుడి కాబట్టి ఈ చర్చ అంతా జరిగేది. లేదంటే ఊళ్ళో కొవ్వెక్కి ఎవడు జరగట్లా, చేయట్లే ఇక్కడ. కాబట్టి నన్ను అడిగితే నువ్వు అమెరికాలో ఉండు, దయచేసి ఇండియా రామాకు, అక్కడే సంతోషంగా ఉండు. నువ్వు అక్కడ ఉండవు కదా, ఇక్కడికి వచ్చిన పీకేది సచ్చిదే ఉండవు. ఇక్కడికి వచ్చిన నువ్వు హోటల్ ఫుడ్ అయితే తినాలా? ఎలవై చెప్పు కానీ సిగ్గు చెరవ లేకుంటాను. ఆశ్చర్యం వేసింది ఒక అందుకు నాకు స్పందించకూడదని చెప్పేసాను అనుకున్నా. ఈరోజు ఈ వదిలేస్తే రేపు పొద్దున్న ఎవడు ఏ రంగు భాగవతం దొరికినా సరే ఇలాగే మాట్లాడతారు, దేవుడి పేర్లు తీసుకొచ్చి మాట్లాడతారు. దయచేసి మతాల జోలికి, సాంప్రదాయాల జోలికి వెళ్ళమాకండి, అలాంటి వ్యాఖ్యలు చేయమాకండి. చాలా చండాలంగా ఉంటుంది, అది చాలా పెద్ద ఇష్యూ కూడా అవుద్ది. అది నవ్వుతారు, జనాలు నవ్వుతారు. చూడండి వీడు ఎలా మాట్లాడుతున్నాడు, ఓపెన్గా వాడి పిల్లమే వచ్చి చెప్తుంది డైరెక్ట్గా బయటకు వచ్చి. అంటే నలుగురు మాట్లాడుకున్నప్పుడు ఇలాగే మాట్లాడుకుంటారు, అలా ఆవిడ వచ్చి డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తుంది. వీడు ఇంకా చెక్కగల్లాగా ఎక్కడో ఉండి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అని చెప్పేసి నవ్వుతారు, మిమ్మల్ని చూసి నవ్వుతారు. మాకు మిమ్మల్ని విమర్శించాలని